పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దాదాపు 200 కోట్ల విలువ చేసే భూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. 100 ఏళ్ల నాటి కౌలు పత్రాలు తమ హక్కులకు ఆధారమని ఓ వర్గం చెబుతుంటే దశాబ్దాలుగా తమ కుటుంబమే ఆ భూమికి హక్కుదారులమంటూ మరో వర్గం వాదిస్తోంది. ఇక ఈ వివాదం ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. ఇంతకీ ఈ భూమికి అసలైన హక్కుదారులు ఎవరు? 100 ఏళ్ల నాటి పత్రాల్లో ఏముంది? తమ ఆస్తిని తమకు అప్పగించాలని బాధితులు చేస్తోన్న విజ్ఞప్తులపై అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? వాచ్ దిస్ స్టోరీ. తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ప్రాంతం ఇది. స్థానికంగా మార్వాడి మిల్లుగా పిలిచే ఈ ప్రాంతంలో సుమారు 4.5 ఎకరాల భూమి ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. ఈ భూమిపై తమకు పూర్వీకుల నుంచి హక్కులు కొనసాగుతున్నాయని రామేశ్వర్ లాల్ కంపెనీ ప్రతినిధులు పదం కుమార్ గుప్తా, రిషిరాజ్ గుప్తా చెబుతున్నారు. సుమారు 120 ఏళ్లుగా తమ కుటుంబానికి సంబంధించిన పత్రాలు, పన్ను చెల్లింపుల ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. అయితే తమ భూమిని కొందరు స్థానిక నేతలు, ఇతర వ్యక్తులు అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. తమకు ప్రాణహాని ఉందని, బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు వారు వెల్లడించారు. వివాదాస్పద రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపి రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు. మరోవైపు దివంగత దామోజీపురపు ముఖ్య ప్రాణకుమార్ వారసులమని చెబుతున్న శివరామకృష్ణ, మారేమండ రామశేషు, కాకులవరపు జగన్మోహిని, దాతారం విశ్వమోహిని, చిల్లరేగి కృష్ణప్రియలు తమ వాదన వినిపిస్తున్నారు. ఉపాధి, ఇతర కారణాలతో ఏళ్ల తరబడి వేరువేరు ప్రాంతాల్లో నివసించిన తమకు కుటుంబానికి చెందిన ఆస్తులు ఇతరుల చేతుల్లోకి వెళ్తున్న విషయం ఇటీవల తెలిసిందని వారు చెబుతున్నారు. దీంతో తాడేపల్లిగూడెం వచ్చి తమ ఆస్తి వివరాలను పరిశీలించామంటున్నారు. తమ కుటుంబానికి చెందిన భూమిని గతంలో కేవలం కౌలుకు మాత్రమే ఇచ్చారని, కౌలుదారు కుటుంబం ఆ భూమిపై శాశ్వత హక్కులు పొందలేదన్నది వారి వాదన. ఆస్తి పరిరక్షణ కోసం తమ కుటుంబ మిత్రుడు మైలవరపు సుబ్బారాయుడు పెదబాబుకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లు వారు తెలిపారు. తమ భూమిపై ఇతరులు లావాదేవీలు జరపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భూమికి సంబంధించి కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లను పొందేందుకు ప్రయత్నాలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించినట్లు వెల్లడించారు. ఈ స్థలం మాది, అది కౌలుకి ఇచ్చారు మా తాతగారు. శాశ్వత కౌలు అంటే శాశ్వత కౌలుగానే ఉంటుంది, కానీ అది ఎవరికి సొంతం కాదు. అది వాళ్ళు మమ్మల్ని రానియకుండా వాళ్ళు సొంతంగా చేసుకోవడం అనేది అది వాళ్ళు అది ఎంతవరకు సంబంధం తెలియదు. దాన్ని మేము న్యాయపరంగానే పోరాడదామని నిర్ణయించుకున్నాము. మాకు న్యాయం చేయండి. మేము ఈ బాధ్యతని మిత్రుడైన సుబ్బారాయుడు గారికి అప్పచెప్పాము. ఆయన మాకేది మంచి చేయడానికి చూస్తే వాళ్ళు ఆయన మీదే కేసులు పెట్టి ఆయన వీళ్ళని బెదిరిస్తున్నట్టు కథనాలు చేస్తున్నారు. అదంతా నిజం కాదు. ఏమన్నా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవైపు 100 ఏళ్ల నాటి కౌలు, ఆస్తి పత్రాలే తమ హక్కులకు ఆధారమని ఒక వర్గం చెబుతోంది. మరోవైపు తమ పూర్వీకుల ఆస్తిని కౌలుకు మాత్రమే ఇచ్చామని, భూమిపై అసలు హక్కులు తమ కుటుంబానికే ఉన్నాయని మరో వర్గం వాదిస్తోంది. ఇరు వర్గాలు తమ వాదనలకు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, పన్ను చెల్లింపుల ఆధారాలను ప్రస్తావిస్తున్నాయి. దీంతో అసలు హక్కుదారు ఎవరు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. భూమి హక్కులు, పాత పత్రాలు, తదనంతర రిజిస్ట్రేషన్లు, కౌలు ఒప్పందాలు, రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 200 కోట్ల వరకు విలువ ఉంటుందని చెబుతున్న ఈ భూమిపై ఇరు వర్గాలు తమదే అసలైన హక్కంటూ వాదిస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య పాత రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ ఆధారాలను అధికారులు సమగ్రంగా పరిశీలించి అసలు హక్కుదారులను తేల్చాల్సిన అవసరం ఉంది. మరి ఈ కోట్ల విలువైన భూమి వివాదానికి ఎప్పుడు తెరపడుతుంది? అసలు హక్కుదారుడు ఎవరో ఎప్పుడు తేలుతుంది? వేచి చూడాల్సిందే.